శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి శుక్రుడు అత్యంత బలవంతుడై తృతీయ స్థానంలో ఉన్నాడు. అంటే మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరాలన్నా, మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావాలన్నా, అలాగే ఉద్యోగ ప్రయత్నం, జీవనోపాధి, బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసం వచ్చే మార్గాలు ఇవన్నీ కూడా శుక్రుడు బట్టి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు రాష్ట్రాధిపతి శనితో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు కొత్తగా ప్రయత్నం చేసే ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే స్త్రీలకి ఇది అత్యంత శుభకరమైన టైం అన్నమాట. మీరు సినిమా రంగంలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేసినా, వివాహం కొరకు ప్రయత్నం చేసినా కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక రాజకీయ పార్టీలో చేరాలన్నా, కొత్తగా ఒక కోర్సు లాంటిది సంగీతమో, మ్యూజిక్కో, డ్యాన్సో నేర్చుకోవాలన్నా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా కొద్ది సమయంలోనే మీ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు, పాపులారిటీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక శుభ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని కంప్లీట్గా దిగ్విజయంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి జీవితాంతం పనిచేస్తుందో, ఒక ముహూర్తంలో ప్రారంభించినటువంటి పని అలాగే పూర్తిగా సక్సెస్ అన్నది జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ సమయంలో మీరు కొత్తగా ఏది ప్రారంభించినా అది తొందరగానే సక్సెస్ అవ్వడం, పాపులారిటీ పెరగడం జరిగే అవకాశం ఉంది. అలాగే ధనయోగాలు కూడా బాగున్నాయి. ఈ సమయంలో సుమారు 4 గ్రహాలు ధనస్థాన సంచారం జరుగుతుంది. అందులో ప్రధానంగా కుజుడు చతుర్థ లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే అక్రమ ఆర్జన, బ్లాక్ మనీ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో మీ దగ్గర ఒక స్థిరాస్తి, 1 ఎకరం పొలం ఉంది, అది ఒకేసారి దాని విలువ పెరిగి అనేక రెట్లు పెరగడం వలన విపరీతమైనటువంటి ధనం రావడం జరిగింది. అంటే బ్లాక్లో 10 కోట్లు, వైట్లో 1 కోటి వచ్చింది అనుకోండి. ఈ విధంగా మీకు ఆకస్మిక ధనలాభం లాంటిది బ్లాక్ మనీ రూపంలో రావచ్చు. అలాగే గతంలో మీరు ఎవరికన్నా ఇచ్చినటువంటి ధనం వాళ్ళు కూడా న్యాయసమ్మతంగా మీకు ఇవ్వడం వల్ల ధనం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ధనం పంచుకునే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఒకరి ప్రవర్తన, వారి యొక్క ఖర్చులు చాలా కాలంగా మీరు అతన్ని భరిస్తూ ఉంటారు. ఈ సమయంలో కొద్దిగా ఓవర్ చేయడం వలన, మీరు అతన్ని భరించలేకపోవడం వలన మరి అది కుటుంబ కలహాలకు కారణం అవుతుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని మీరు ఏమీ అనలేరు, అలాగని బయటికి పొమ్మలేరు. ఈ విధమైన సందిగ్ధంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కుటుంబంతో సంబంధం లేని ఇతర వ్యక్తులు మీ కుటుంబం మీద, మీ కుటుంబంలో ధనం మీద, మీ కుటుంబ సభ్యుల మీద పెత్తరికం చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరు ఈ సమయంలో కంపల్సరీగా దాన్ని అవుట్ చేయడం మంచిది. లేని పక్షంలో అది మరింత తీవ్ర ఇబ్బంది కలిగి అది కుటుంబం స్ప్లిట్ అయ్యేలాగా రావచ్చు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా రవి కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ రవి మీకు అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉంటూ ఒక విధంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతూనే తండ్రి గారి పాత్ర వహించినటువంటి రవి, అలాగే కుజుడు, అలాగే రాహు, మరి బుధుడు. ఈ బుధుడు కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏ గ్రహాన్ని బలం ఉంటే ఆ గ్రహంతో చేరి ఇబ్బంది పెట్టడం కానీ లాభం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు ఏర్పడటం వల్ల తీవ్రమైనటువంటి విభేదాలు, ధనం కొరకు ఇబ్బంది పడడం, అది అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలకు కారణమవుతుంది. కాబట్టి చాలా సహనంగా ప్రవర్తించడం మంచిది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ ధనం ఏం చేయాలో ఆ ధనమే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు తొందరపడి ఇబ్బంది పడటం వల్ల కుటుంబం విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి వచ్చింది వాడు తీసిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సొంత కృషితో చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. కాబట్టి పెద్దలు సంపాదించిన ధనం గురించో, మీకున్న ఆస్తి గురించో మర్చిపోయి మీకు మీరుగా కొత్త ప్రయత్నం ప్రారంభిస్తే వారు ఇచ్చిన దానికన్నా మీరు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు, రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది.
అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంజలి యందు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకు ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఏమన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.